మైనార్టీలందరూ ఐక్యం కావాలని, బీజేపీని తరిమి కొట్టాలని, దేశాన్ని రక్షించాలని పంజాబ్ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎండి సలాం పిలుపునిచ్చారు. స్థానిక లెనిన్ నగర్లో రెహమాన్ అధ్యక్షతన మైనార్టీల ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ సలాం మాట్లాడుతూ, ఓటు మన ఆయుధం, సమాధానం చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చిందని, మేలుకోకపోతే ఇకపై మన భవిష్యత్ ఆలోచించుకోవాలన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ప్రధానమంత్రి కానీ లేదా ఇంకా మంత్రులు కానీ ముస్లింల పేరు లేని వాళ్ళు తెల్లారదు. వాళ్ళు పొద్దున్న లేవగానే ముందు ఒకసారి ఎక్కడో ఒకసారి చోట ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడిన తర్వాతే వాళ్ళకు పొద్దయింది. కాబట్టి ఈరోజు కేవలం అన్ని సమస్యలు ఉంచుకున్నా దాదాపు ఈరోజు ఉపాధి అవకాశాలు, అధిక ధరలు లేదా ఆయన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి ఈ చెప్పకుండా కేవలం ముస్లిం రిజర్వేషన్లు ముస్లింలకు అనుకూలంగా ఉన్నారు, లేదా రాజీవ్ గాంధీకి మన రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ భాష తప్ప వేరేది ఏం లేదు. అందుకోసమే ఈరోజు ప్రధానంగా దేశాన్ని కాపాడుకునే బాధ్యత ముస్లిం మైనార్టీలపై ఉన్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై ఉన్నది, ప్రజలందరిపై ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈరోజు ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ పేదలను వాళ్ళ సమస్యలను పరిష్కరించి దేశాన్ని ఐక్యతగా ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసమే ఇండియా కూటమికి ఓటేసి, కాంగ్రెస్ గుర్తు మీద ఓటేసి ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.